పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఉగ్రదాడి కేసును విచారణ చేస్తున్న ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గాంలోని 3 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ గుర్తించింది. ఏప్రిల్ 15న జమ్మూ కాశ్మీర్లోని అమ్యూజ్మెంట్ పార్క్లో తిరిగారు. ఆ ప్రాంతంలో భారీ భద్రత ఉండడంతో పార్క్ దగ్గర ప్లాన్ను విరమించుకున్నారు. జమ్మూలో రద్దీగా ఉండే మరో 2 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది. పహల్గాం బైసరన్ పిక్నిక్ స్పాట్లో ఎన్ఐఏ డీజీ చేరుకున్నారు. అక్కడ ఉగ్రదాడి గురించి ఆరా తీశారు. టెర్రర్ దాడికి సంబంధించిన 3D మ్యాప్ను కూడా పూర్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఉగ్రదాడి కేసును విచారణ చేస్తున్న ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గాంలోని 3 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ గుర్తించింది. ఏప్రిల్ 15న జమ్మూ కాశ్మీర్లోని అమ్యూజ్మెంట్ పార్క్లో తిరిగారు. ఆ ప్రాంతంలో భారీ భద్రత ఉండడంతో పార్క్ దగ్గర ప్లాన్ను విరమించుకున్నారు. జమ్మూలో రద్దీగా ఉండే మరో 2 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది. పహల్గాం బైసరన్ పిక్నిక్ స్పాట్లో ఎన్ఐఏ డీజీ చేరుకున్నారు. అక్కడ ఉగ్రదాడి గురించి ఆరా తీశారు. టెర్రర్ దాడికి సంబంధించిన 3D మ్యాప్ను కూడా పూర్తి చేశారు.